కొరియా ఈ పేరు వినగానే గుర్తొచ్చేది నిగూఢత్వం, క్షిపణి ప్రయోగాలు, కిమ్ జాంగ్ ఉన్ ఉక్కి పిడికిలి పాలన. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియని రహస్యం దేశం అది. అయితే ఆ దేశంలో అధ్యక్షుడు, ఆయన కుటుంబం దైవ సమానులు. వారిని ప్రశ్నిస్తే మరణమే శరణ్యం. అయితే ఇప్పుడు ఆ దేశంలో వారసత్వ పోరు ఆసక్తి రేపుతుంది. ఎస్, కిమ్ తర్వాత ఆ పగ్గాలు చేపట్టేది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానంగా కిమ్ కుమార్తె జూయే పేరు బలంగా వినిపిస్తుంది. తాజాగా ఆమె తన తాత ముత్తాతల సమాధులున్న పవిత్ర భవనాన్ని సందర్శించడం ఈ చర్చకు మరింత బలాన్నిచ్చింది. కిమ్ వారసురాలిగా జూయో స్థానం ఖరారైనట్టేనా? ఆ వివరాలు ఓసారి చూద్దాం. ఉత్తర కొరియా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె జూ ఏను అత్యంత పవిత్రంగా భావించే కుమ్సు సాన్ భవనానికి తీసుకువెళ్లారు. ఇది కేవలం ప్యాలెస్ కాదు, కిమ్ వంశానికి చెందిన పూర్వీకుల స్మారక ప్రదేశంగా చెబుతారు. దేశ మాజీ పాలకులైన కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్ భౌతిక కాయాలను భద్రపరిచిన స్మారక మందిరం. ఉత్తర కొరియా ప్రజలకు సాక్షాత్తు ఇదొక దేవాలయం లాంటిది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కిమ్ తన భార్య రీసోల్ జూ, కుమార్తె జూ ఏతో కలిసి ఈ ప్రదేశాన్ని సందర్శించుకుని పెద్దలకు నివాళులర్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూయే ఇక్కడికి రావడం ఇదే తొలిసారి అవడంతో రకరకాల వార్తలు బయటకొస్తున్నాయి. దేశ పాలనా పగ్గాలు భవిష్యత్తులో ఎవరి చేతికి వెళతాయో చెప్పడానికి కిమ్ ఎంచుకున్న మార్గంగా దీనిని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన తాతల ఆశీస్సులు ఆమెకు ఉన్నాయని చెప్పేందుకే ఆమెను ముందుకు తెస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ మీడియా విడుదల చేసిన చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా ఉత్తర కొరియాలో ప్రవర్తనా నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. సీనియర్ సైనిక అధికారులు, పార్టీ నాయకులు కూడా కిమ్ వెనుక వరుసలోనే ఉంటారు. కానీ ఈ చిత్రాల్లో జూయే తన తండ్రి కిమ్, తల్లి రీసోల్ జూ మధ్యలో దర్జాగా నిలబడి ఉంది. ఇది ఆమెకు ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తోంది. చిన్న వయసులోనే ఆమెకి ఇంతటి గౌరవం దక్కుతోందంటే ఆమె సాధారణ బాలిక కాదని, కాబోయే మహారాణి అని కిమ్ సంకేతాలు ఇస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కుటుంబ సమేతంగా, అది దేశంలోని అత్యున్నత అధికారుల సమక్షంలో ఆమెని ఈ పవిత్ర స్థలానికి తీసుకురావడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. కిమ్ ఆరోగ్యంపై అప్పుడప్పుడు వస్తున్న వార్తల నేపథ్యంలో వారసురాలిని సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతమైందనే వాదనలకు ఈ దృశ్యాలు బలం చేకూర్చుతున్నాయి. 2022లో సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ కూతురు కిమ్ జూయే ప్రపంచానికి పరిచయమైంది. అది ఒక ఆట స్థలంలోనో, పాఠశాలలోనో కాదు, ఏకంగా ఒక ఖండాంతర క్షిపణి ప్రయోగ వేదికపై. అణు ఆయుధాల సాక్షిగా కిమ్ తన కూతురుని ప్రపంచానికి చూపించారు. అప్పట్నుంచి ఆమె ప్రస్థానం మారుతూ వచ్చింది. కేవలం తండ్రి పక్కన నిలబడమే కాదు, సైనిక కవాతులు, క్షిపణి తయారీ కేంద్రాల సందర్శన, చివరికి విదేశీ పర్యటనలో కూడా ఆమె తండ్రి వెంటే ఉంటోంది. గత ఏడాది కిమ్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా జూయే ఆయన వెంటే ఉంది. ఒక పక్క సైన్యం, మరో పక్క దౌత్యం, ఇలా అన్ని రంగాల్లోనూ ఆమెకు తండ్రి శిక్షణ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ మీడియాకు కూడా ఆమె ప్రియమైన బిడ్డ అని, గొప్ప మార్గదర్శక వ్యక్తి అని కీర్తిస్తూ కథనాలు ప్రచురిస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే ఆమెను మానసికంగా, రాజకీయంగా ఆ దేశం యొక్క తదుపరి అధినేతగా తీర్చిదిద్దుతున్నారని స్పష్టమవుతోంది. ఉత్తర కొరియా చరిత్ర చూస్తే అక్కడ పాలన ఎప్పుడూ ఒకే కుటుంబం చేతిలో ఉంటుంది. దేశం స్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ నుంచి కిమ్ జోంగ్ ఇల్ కు, ఆయన నుంచి ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు అధికారం బదిలీ అయింది. ఇప్పుడు 4వ తరానికి అధికారం అప్పగించే సమయం ఆసన్నమవుతోందని దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కిమ్ జోంగ్ ఉన్ కు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారని సమాచారం. అయితే వారిలో జూయే పట్ల కిమ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అందుకే ఆమెను ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. కొడుకు ఉన్నప్పటికీ కూతురు వైపే కిమ్ మొగ్గు చూపడం ఆసక్తికరంగా మారింది. పితృస్వామ్య సమాజమైన ఉత్తర కొరియాలో ఒక మహిళను నాయకురాలిగా ప్రజలు, ముఖ్యంగా సైన్యం అంగీకరిస్తుందా అనే సందేహాలు ఉన్నా, కిమ్ వంశం అనే బ్రాండ్ ఇమేజ్ ముందు అవన్నీ చిన్నబోతాయని విశ్లేషకులు అంటున్నారు. రక్త సంబంధమే అక్కడ అన్నింటికంటే ముఖ్యం. త్వరలో జరగబోయే అధికార పార్టీ మహాసభల్లో జూయేకు కీలక పదవి దక్కే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. దేశంలో 2వ అత్యంత శక్తివంతమైన పదవి అయిన
పార్టీ సెంట్రల్ కమిటీ మొదటి కార్యదర్శిగా ఆమెను నియమించే అవకాశం ఉందని రాజకీయ పండితులు ఊహిస్తున్నారు. అదే జరిగితే ఆమె వారసత్వంపై అధికారిక ముద్ర పడినట్లే. కేవలం 10 ఏళ్ల వయసులోనే ఆమె సైనిక జనరల్స్ నుండి సెల్యూట్ స్వీకరిస్తోంది. ఆమె కేశాలంకరణ, వస్త్రధారణ కూడా అక్కడ ఫ్యాషన్గా మారుతున్నాయి. ఇవన్నీ ఆమె చుట్టూ ఒక వ్యక్తి ఆరాధనను సృష్టించే ప్రయత్నాలే. కిమ్ జోంగ్ ఉన్ తన తదనంతరం దేశం ఎవరి చేతుల్లో ఉండాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని ఈ పరిణామాలన్నీ స్పష్టం చేస్తున్నాయి. ఉత్తర కొరియా భవిష్యత్తు ముఖ చిత్రం జూయే రూపంలో ఇప్పుడు ఆవిష్కృతమవుతోంది. అయితే ఆమె గురించి బయటకొచ్చిన సమాచారం అత్యల్పమేనని చెప్పాలి.